కాంగ్రెస్ పార్టీ దేశంలో కేవలం 4 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. అది కేరళలో రీసెంట్‌గానే పవర్‌లోకి వచ్చింది మనకు తెలుసు. కర్ణాటకలో పవర్‌లోకి వచ్చి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలయింది. తెలంగాణలో దాదాపు 2.5 సంవత్సరాలయింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఆల్రెడీ 4 సంవత్సరాలయింది. ఇక త్వరలో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక పెద్ద షాక్ తగిలింది. ఏంటి అంటే రీసెంట్‌గా అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. జనరల్‌గా లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు ఏ స్టేట్‌లోనైనా కూడా రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. నేచురల్‌గానే ఉంటుంది. అది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా ఇలాంటి ఎన్నికలు ఏం జరిగినా కూడా స్టేట్‌లో ఏ పార్టీ అయితే పవర్‌లో ఉంటుందో ఆ పార్టీకి యూజువల్‌గానే అడ్వాంటేజ్ ఉంటుంది రకరకాల కారణాలతోటి. కానీ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ 4 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే అందులో 3 బీజేపీ గెలుచుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి జీర్ణించుకోలేకపోతోంది. ఎలా మనం పవర్‌లో ఉన్నటువంటి రాష్ట్రంలో బీజేపీ ఎలా గెలుచుకోగలిగింది 3 కార్పొరేషన్లని, మున్సిపల్ కార్పొరేషన్లని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా షాక్ నుంచి కోలుకోవట్లేదు. రీసెంట్‌గానే జరిగింది. ఆ ఫలితాలు ఒకసారి మనం చూద్దాం. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 4 3 కార్పొరేషన్‌లో బీజేపీ గెలుచుకుంది. అదేంటంటే మండి, ధర్మశాల, సోలన్‌లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క కార్పొరేషన్‌ను నిలబెట్టుకోగలిగింది. అదే పాలంపూర్ కార్పొరేషన్‌ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. ముందుగా మండి ఫలితం చూస్తే ఇందులో 14 వార్డుల్లో బీజేపీ ఏకంగా 12 స్థానాలు గెలుచుకుంది. ఇది చాలా స్పష్టమైనటువంటి ఆధిపత్యం మండి. ధర్మశాలలో చూస్తే 17 స్థానాల్లో బీజేపీ 11 గెలుచుకుంది. కాంగ్రెస్‌కి 5, ఒక స్థానం ఇండిపెండెంట్‌కి దక్కింది. ఇక సోలన్‌లో చూస్తే సోలన్‌లో బీజేపీ ఏమో 10 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీకి 6 స్థానాలు దక్కాయి. ఇండిపెండెంట్లు ఒక స్థానంలో గెలిచారు. సో ఈ 3 చోట్ల కూడా 3 మున్సిపల్ కార్పొరేషన్‌లలో బీజేపీ విజయం సాధించింది. ఇక పాలంపూర్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంది. అక్కడ మొత్తం 15 స్థానాలుంటే 15 స్థానాల్లో 11 స్థానాలు గెలుచుకొని అక్కడ మాత్రం కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది, నిలబెట్టుకోగలిగింది. సో ఇక్కడ పొలిటికల్ మెసేజ్ ఏంటి అంటే మున్సిపల్ ఎన్నికల ఫలితమే కదని చెప్పి తేలిగ్గా కొట్టి పారేయలేం. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్‌కు పర్టికులర్‌గా ఈ పట్టణ ఓటర్లలో, అర్బన్ ఓటర్లలో అసంతృప్తి ఉంది అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతోంది. మరి ఇక్కడే ఎలా ఉంటే స్టేట్ అంతా ఎలా ఉంటోంది? మరి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఏం జరగబోతోంది అనేటువంటి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దలలో గుండెదడ మొదలైంది. అంటే యాంటీ ఇన్కంబెన్సీ కనబడుతోందా అనేటువంటి భయం ఈ రోజున కాంగ్రెస్ పార్టీని వెంటాడుతుంది. ఎందుకంటే ఉన్నవే 4 రాష్ట్రాలు దేశం మొత్తం మీద, ఇంకెక్కడా లేదు. ఈ ఉన్న 4 రాష్ట్రాల్లో ఉన్న ఒకటి కూడా చేజారిపోతే ఇంక 3 మిగులుతాయి. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో మరి 2028లో ఇప్పుడే ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. గట్టి పోటీనే, ట్రయాంగులర్ వార్ జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చలిజ్వరం వచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే 4 కార్పొరేషన్లో ఎన్నికలు జరిగితే అందులో 3 బీజేపీ గెలవడం, పట్టణ ఓటర్లలో బీజేపీ పట్టు సాధించింది అని చెప్పడానికి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలే ఒక నిదర్శనం. మరి చూడాలి. ఎందుకంటే గడిచిన చాలా సంవత్సరాలుగా ఏ స్టేట్లో కూడా కాంగ్రెస్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒకసారి రావడమే గగనం అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఏ స్టేట్లో కూడా ఈ మధ్య కాలంలో గడిచిన 20-30 ఇయర్స్‌లో సెకండ్ టర్మ్ కాంగ్రెస్ వరుసగా అధికారంలోకి రాలేదు. మరి హిమాచల్ ప్రదేశ్లో కూడా పట్టు కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో. మీ ఒపీనియన్స్‌ని కూడా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? గెలుస్తుందా? వచ్చే ఎన్నికల్లో ఓడుతుందా? కామెంట్స్‌లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.